లోపాముద్ర అంటే చాలా కొత్తగా ఉంది పేరు. అసలు అర్థం ఏంటి? లోపాముద్ర సప్త మహర్షులైన అగస్త్యుని భార్య తల్లి ఈవిడ. ఓకే. సో మీకు చాలా స్వల్పమైన స్త్రీలకు మాత్రమే వాళ్ళు వేదరచన కూడా చేశారు. అలా లోపాముద్ర ఋగ్వేదంలోని కొన్ని వర్సెస్ రాసింది ఆవిడ. ఇదే కాకుండా పంచదశి దక్షిణామూర్తి పరమేశ్వరుడి రూపంలో ఆయన, ఇంద్రుడు వీళ్ళందరూ పంచదశిని రాశారనమాట. అంటే ఆవిడని ఎలా మనం ఆరాధించాలో విధి విధానాలు చెప్పిన వాళ్ళల్లో లోపాముద్రది కూడా ఒక విధానం ఉంది పంచదశిలో. ఆవిడ సాక్షాత్తు అమ్మవారి స్వరూపము, శివస్వరూపమైన అగస్త్యుడు ఆవిడ్ని వివాహమాడాడు. ఓకే. లలితా లలితా సహస్రనామం సారాంశాన్ని మొత్తం ఆవిడ గురువయ్యి తన భర్తకే నేర్పించింది ఆవిడ. గార్గి, లోపాముద్ర, సీతమ్మ వారు వీళ్ళందరూ సంధ్య వార్చేవాళ్ళు. బట్ ఒక 15 years ఐ థింక్ బ్యాక్ కదా మీ పిల్లలకి పేర్లు పెట్టే పెద్దమ్మాయికి అయితే 20 ఏళ్ల క్రితం. ఎందుకంటే ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అయిపోయింది అమ్మాయి. షీ వాజ్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్ టు గెట్ ఐఐటి సీట్. 15 ఏళ్ళకే వచ్చింది అమ్మాయికి ఐఐటి సీట్. అడుగుతారా ఇప్పుడు అందరికి సునీత, కవిత, మాలవిక ఇలా పేర్లు ఉంటే నాకేంటమ్మా ఇలా లోపాముద్ర? అస్సలు పైగా షీ లవ్స్ హర్ నేమ్. అది మరి అది వాళ్ళ గొప్పతనం అయిండొచ్చు తల్లి. నా గొప్పతనం కన్నా ఇప్పుడు 2 చేతులు కలవాలి కదమ్మా. ఇప్పుడు అంతా నా గొప్పతనం అయితే వాళ్ళు చేసింది ఏముంది పాపం. అది మా పిల్లల గొప్పతనం. నిజంగా నా అదృష్టం. అలాంటి ఆత్మలను నేను కనడం నా అదృష్టం. పెద్దమ్మాయి అసలు లోపాముద్ర పేరు ఎలా ఉంటుందో అంత సాత్వికంగా, అంత మెత్తగానే ఉంటుంది. అమ్మాయి విష్ణు సహస్రనామం భాష్యాన్ని లక్ష్మీ సహస్రనామంతో కలిపి ఇంగ్లీష్లో రాస్తూ ఉంది. షీఈ్ వెరీ ఫిలసాఫికల్ అండ్ లర్నడ్ అండ్ చాలా భేటీ, ప్రశ్నిస్తూ ఉంటుంది, తిరిగి 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 ప్రశ్నిస్తూ ఉంటుంది. స్కూల్కి పంపకపోవడం ఏంటి? చాలా కొత్తగా అనిపించింది విన్నప్పుడు నాకు. అంటే ధైర్యానికి మెచ్చుకోవాలనిపించింది, కానీ పిల్లల భవిష్యత్ ఏమవుతుందో అనే భయం కలగలేదా మీకు అప్పుడు? అంటే అంత నిర్ణయం ఆలోచించి తీసుకున్నది కాదు తల్లి ఇది. నాకు పిల్లలు అంటే మహాప్రాణం, మా వారికి అంతకన్నా ఎక్కువ ప్రాణం. ఓకే. వీళ్ళు ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. ఇది మనకి ఉన్న ఏమంటే టార్గెట్ అనమాట. పిల్ల ఏడవకుండా స్కూల్కి వెళ్ళాలి. అది ఏడిస్తే బెంగ వచ్చేస్తుంది, నాకు వస్తుంది, తర్వాత వారికి వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఆడుకుంటూ ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఇద్దరం వెళ్ళాము స్కూల్కి. అసలు ప్రయత్నించకపోలే. ఓకే. వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గరే నిలబడేదాన్ని నేను. ఏడుస్తున్నారా లేదా? బెంగ. ఏం ఏడుస్తుందో ఇది, ఎందుకు ఏడవాలి, అసలు ఎందుకు ఏడవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళి కూడా ఎందుకు ఏడవాలి? ఏడవకూడదు నా ఉద్దేశంలో. ఎందుకంత ఇంట్రెస్టింగ్ ఉండకూడదు లైఫ్. అలా నేను ప్రశ్నించలేదు వాళ్ళెవ్వరిని. కానీ ఏడవదేమోలే 10 మంది పిల్లల్ని చూస్తే అనిపించేది. కానీ చిన్నప్పటి నుంచి వయసు కన్నా ముందు అన్నీ నేర్చేసుకునేది. ఇంట్లో నేర్చుకోవడం అన్నీ జరుగుతుంది. కరెక్ట్గా నాకు తెలిసి 3 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో, సరే 10 మంది పిల్లల్లో కూర్చుంటే ఇంకా కలిపి వచ్చేస్తుంది అని తీసుకెళ్ళాం. వాళ్ళు చెప్పే గంటకు ఒక దీనికి A to Z అప్పటికే వచ్చు. బై ద టైమ్ షీస్ 1 year ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చు దానికి. నంబర్స్ అన్నీ వచ్చు. రైమ్స్ సుమారు ఒక 25-30 వచ్చు. తెలుగులో వచ్చు, ఇంగ్లీష్లో వచ్చు. ఎలా మీరేనా మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా? ఇంకేముంటుందమ్మా పని, పిల్లల్ని చూసుకోవడం కాకపోతే. సో వాళ్ళని కూర్చోబెట్టి, దానికి అన్నం కూడా ఎలా పెట్టేవాళ్ళం అనుకుని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఎదురుగా రైమ్స్, అప్పుడు కార్టూన్ CDs వచ్చేవి, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అమ్మేవాళ్ళు CDs. ఆ CD పెట్టి అది చూపిస్తూ చక్కగా బట్ట ఉయ్యాల కట్టి దాన్ని నడుము కట్టేసి అది కింద పడిపోకుండా అలా ఊపుతూ మళ్ళీ మా దగ్గరికి రాగానే నోట్లో మళ్ళీ ముద్దు పెట్టడం, ఇలా తింకి చూడడం, అలా ఎన్నో రైమ్స్. దాంతోపాటు నేను పాడడం. ఇలా షీ వాజ్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్. అందులో విష్ణు సహస్రనామం కరెక్ట్గా అమ్మాయికి 2 ఏళ్ల 10 నెలలు అంతే. షీ హాజ్ లర్న్డ్ 100 verses ఆఫ్ విష్ణు సహస్రనామం అనర్గళంగా చెప్పేసేది. గురువు ఇంటికి వచ్చి చెప్పిస్తే వాళ్ళు అనేవాళ్ళు కూడా అపర ప్రహ్లాదుని అన్నావు తల్లి అనేవాళ్ళు నన్ను. వాళ్ళే అంత దే themselves had so much of ability to learn and grasp. అలా 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 మెత్తగా పెద్దగా అయ్యి పెరుగుతున్న కొద్దీ ఆ చిన్నతనంలో స్కూల్కి తీసుకెళ్తే షీ సమ్హౌ ఫెల్ట్ బయటకు వచ్చేసేది. ఏం తల్లి బయటకు వచ్చేసావు నువ్వు అని అంటే, కాసేపు ఆడుకుందామమ్మా ఇక్కడ అనేది. ఎందుకు క్లాస్లో పో 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 అంటే, అబ్బా ఒకటే అమ్మా పొద్దున్న నుంచి ఏనే అంటోంది టీచరు. పిల్లలు ఏడుస్తున్నారు, ఇష్టం ఉండదు అని ఎవరన్నా మిస్హ్యాండిల్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది. అండ్ నేను ఎప్పుడూ బలవంతపరచదలుచుకోలేదు. అయినా ఒక వారం రోజులు వెళ్ళాక ఒకసారి కింద పడింది అమ్మాయి. దాని మోకాల నుంచి బడబడ రక్తం కారుతోంది.
అప్పుడే మా తమ్ముడు వాళ్ళు వచ్చారు ఊరు నుంచి. వాడిని పంపించాను. వాడు ఎత్తుకొని ఆ స్కూల్ అయిపోయింది, ఆ పిల్ల ఏడ్చుకుంటూ వస్తుంది అలా. ఆయమ్మ చేయి పట్టుకొని అలా వస్తోంది. ఆ రోజు వాడిని పంపించాను నేను. మోకాలేమో రక్తం కారిపోతోంది. వాడు వెంటనే ఎత్తుకొని పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసాడు. మాకేమో గాబరా అసలు. పిల్లకి మోగాలికి రక్తం కారడం అంటే చాలా పెద్ద విషయం. సో మేము రషింగ్ టు గో టు హాస్పిటల్. ఎందుకంటే ఏదో చిన్న రాయి ఇరుక్కుపోయింది మోకాల్లో కూడా. సార్ స్కూళ్ళలో దెబ్బ తగ్గడం తప్పేం కాదు, పిల్లలు అన్నాక దెబ్బలు ఏవో తగులుతూ ఉంటాయి. కానీ నాకు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి ఏమనిందంటే, మీరు అమ్మాయికి చెవులకి బంగారు రింగులు పెట్టి పంపించారు, యు ఆర్ నాట్ సపోజ్ టు సెండ్ లైక్ దాట్ అని. నేను అన్నాను, ఆ 2 బంగారు కమ్మలు పోయినా నేను నిజంగా అంత బాధపడి ఉండేదాన్ని కాదండి. ఒక ప్రిన్సిపల్ స్త్రీ అయ్యి ఉండి మీరు ఒక తల్లి బిడ్డ దెబ్బ తగిలి రక్తం కారి ఇంటికి వస్తుంటే మాతృత్వంతో, అయ్యో అమ్మ పిల్లకి దెబ్బ తగిలింది ఇట్లా, దయచేసి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని కన్నా మీరు అన్నుంటే నాకు చాలా ఊరట కలిగి ఉండేదండి. కానీ మిమ్మల్ని మీరు ఏదో కప్పిపుచ్చుకోవడానికో సర్దిద్దుకోవడానికి, అంటే టు జస్ట్ హైడ్ యువర్ మిస్టేక్, మీరు బంగారు కమ్మ గురించి మాట్లాడుతున్నారు కదా, నా బిడ్డ గురించి నాకు ఇబ్బంది లేదండి, కానీ ఇంకా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద జాలేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ ద లాస్ట్ డే, యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను. ఓకే. అంతే. ఇంకా ఆ రోజు చాలా అసహ్యం వేసింది నాకు, కోపం కన్నా అసహ్యం వేసింది. షీ రీస్టార్టెడ్ హర్ స్కూలింగ్ ఆర్ కాలేజ్? ఈ పిల్ల ఇంగ్లీష్లో మాట్లాడేది కాదు, మా పెద్దది. ఓకే. బంధువుల పిల్లలందరూ కూర్చుంటే, కొంతమంది అమెరికా నుంచి వచ్చారు. అప్పుడు మన ఇళ్లలో ఇప్పటికీ అనకూడదు, కానీ మాతృభాష మాట్లాడితే చాలా అవహేళన తల్లి. బాగా ఇంగ్లీష్లో చిన్న చూపు నిజంగా. అదేదో ఇంగ్లీష్లో మాట్లాడేస్తే చాలా వాళ్ళకి హ్యాపీ. అందుకే పాపం ఈ చిన్న ఆర్థికంగా తక్కువ స్థాయి వాళ్ళు ఎంతసేపు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడేస్తే గొప్ప అని వీళ్ళు ఇబ్బంది పడడం కూడా మనలాంటి ఇళ్ల వాళ్ళ వల్లనే. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేనే బాధితురాలంటే వాళ్ళు ఎంత బాధితులు ఉంటారు తల్లి, చెప్పో మాట. లేకపోతే హాయిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు మహానుభావులు అవ్వలేదా ఏంటి? ఇంగ్లీష్ ఇస్ జస్ట్ అ లాంగ్వేజ్, ఇట్ జస్ట్ హావ్ టు పెనిట్రేట్ ఇన్ టు లైఫ్. మన జీవితాలను మార్చేసో ఇబ్బంది పెట్టేంత అది ఉండక్కర్లేదు లైఫ్లో. వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, ఇది మన చక్కటి తెలుగులో మాట్లాడేది. వాళ్ళందరూ చాలా హేళన చేసేవాళ్ళు, బాధపడేది, నొచ్చుకునేది పాపం. ఇంటికి వచ్చి చాలాసార్లు ఇబ్బంది పడేది. నేను పోతే పనిలే నాన్న అంటే నేను ఐ లెట్ గో నేర్పించేదాన్ని. కానీ మరీ చిన్న ప్రాణం 3-3.5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లకి ఏంటి లెట్ గో నేను నేర్పించడం, అది నేర్చుకోవడం. కానీ నాకు చాయిస్ కనిపించలేదు. వాళ్ళ నాన్నగారు ఉండి ఒకసారి, అయినా కరెక్టే కదా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు కదా అని అన్నారు. అప్పుడు నాకు తల తిరిగిపోయే సమాధానం చెప్పింది. ఇప్పుడు స్కూల్కి వెళ్తాను, టీచరు మొత్తం స్కూల్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? ఆయమ్మ ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? నా పిల్లలందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా? నేను ఇంటికి వస్తే మన ఇంట్లో సహాయం చేస్తున్న పని వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారా? ఎందుకు రావాలి ఇంగ్లీషు? మరి ఎప్పుడు వస్తుంది ఇంగ్లీషు అని అన్నా. ఇంగ్లీష్ మాట్లాడే దేశంలో వెయ్యి, అప్పుడు పొద్దునీతి రాత్రి దాకా అందరు ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ మధ్యలో నాకు ఇంగ్లీష్ వస్తుందని. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బై హర్ లాజిక్. నేను అంతే తిక్కదాన్ని. ఇదేదో 4 ఏళ్ల పిల్ల 5 ఏళ్ల పిల్ల లాజిక్ నాకు విపరీతంగా నచ్చేసింది. అంతే, ముందు వెనక ఆలోచించుకోకుండా ఆ పిల్లని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయింది. వెనక 2 పిల్లల్ని వేసుకొని, చంకుల పిల్ల చేతిలో పిల్లలాగా. సీరియస్లీ వెంట్ టు అమెరికా జస్ట్ పుట్ మై డాటర్ ఇన్ టు స్కూల్. ఐ వాంటెడ్ టు సీ హౌ దట్ లాజిక్ వర్క్స్. ఒక అమ్మాయి చెప్పిన మాట మీద వెళ్ళిపోయాను నేను. అంత ఆ తెలివితేటలు అంటే పిల్లల ఆలోచన నాకు నిజంగానే అద్భుతంగా అనిపించింది. అది సరే ఏముంది, 1 సంవత్సరం పాటు చూసొద్దాం ఆ ముచ్చట కూడా అని వెళ్ళాం. వెళితే మా వారు ఏం చేశారు, ఒక మంచి కౌంటీ అంటే మంచి కాలనీలో మాకు ఇల్లు తీసుకున్నారు. అక్కడ ఆ స్కూలు ఎంత మనం ట్యాక్స్ పే చేస్తే అంత అద్భుతమైన స్కూళ్ళు ఉంటాయి అక్కడ. కానీ ఆ స్కూల్ అడ్మిషన్ రావాలంటే మీరు ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. మన గవర్నమెంట్ స్కూల్, దానికోసం ఇది, దీనికోసం ఇది, దీనికోసం ఇది ఇలాగా. సో మేము సమ్మర్ హాలిడేస్ స్కూల్లో, సమ్మర్ వెకేషన్ స్కూల్లో వేసాం మా అమ్మాయిని. సమ్మర్ వెకేషన్ స్కూల్లో వేస్తే ఫస్ట్ డే నువ్వు నమ్మవు తల్లి, ఆ టీచర్ రా కూర్చో తిన్నావా అర్థం కాలేదు అమ్మాయికి. బట్ ఆఫ్టర్ 45 days షీ వాజ్ ఈక్వలీ టాకింగ్ ఇన్ అమెరికన్ యాక్సెంట్ విత్ టీచర్స్ అండ్ ఎవ్రీబడి. అది ఆ వ్యక్తిలో ఉన్న పట్టుదల అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. అప్పుడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని స్కూల్లో వేసి, కోల్డ్ స్నెక్ స్కూల్లో వేసి కొంతకాలం 2 పిల్లల్ని వేసుకొని నేను అక్కడ ఉన్నాను.
ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఇయర్సా ఇంకేమన్నా సంవత్సరం పాటు మహా గొప్ప ఉంటే నాకు నచ్చలేదమ్మా, భయం వేసింది. ఇంత లక్షణమైన నేనేమో ఫస్ట్ ఉండలేను, నాకు భారతదేశం కావాలి. నా గిలగిల కొట్టేసుకున్నా, నా చేత కాలేదు, ఎందుకు నేను నిజంగా ఉండలేకపోయాను. ఏం తేడా గుర్తించారు ఇతర దేశాలకి భారతదేశానికి? వాట్ ఈజ్ అవర్ కంట్రీ ప్రైడ్ అంటే ఏం చెప్తారు? తల్లి, మీరు ఈ రోజు బయటికి వెళ్ళి మీ స్కూటర్ ఆగిపోతే 10 మంది వచ్చేస్తారు మీద, ఏమైందమ్మా ఆగిపోయిందమ్మా అని మన అడ్రస్ ఇలా కళ్ళు ఇలా బిక్కుమని చూసారనుకోండి, అటు పోయే వాడికి ఏదో క్యూరియాసిటీ, నేను కావాలా అని అడుగుతారు. ఇక్కడ మన గిలగిల కొట్టుకొని చచ్చిపోతూనే ఎవడెవడిని అడగడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీరు షాపింగ్ మాల్స్కి వెళితే, మీరు ఏదైనా మన గ్రాసరీ షాప్కి వెళితే, డిపార్ట్మెంటల్ స్టోర్కి, అసలు ఎంత హీనంగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు తెలుసా వాళ్ళు, ఆ డబ్బులు తీసుకునే కౌంటర్లో. ఏం కర్మ తల్లి, నాకు అర్థం కాక, దేశం లేదా, గుడ్డిపోయామా, ఇక్కడ బతకలేమా, ఏదన్నా ఆత్మాభిమానాన్ని మించింది ఏముందమ్మా? చివరికి ఏం చేస్తాం, ఇంత పిడికిలు అన్నమేగా తినేది ఆ కడుపుకి. నాకేమో ఐ కుడెంట్ టేక్ దట్ ఫర్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్. అక్కడ చదువుకోవటానికి, ఉద్యోగాలు చేయటానికి ప్రయాణం అవుతూ ఉన్నారు. దూరపు కొండలు నునుపు తల్లి. పాప అక్కడ వెళ్ళాక వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం పెద్ద హ్యాపీగా లేరని, కానీ కమిట్మెంట్గా ఒకసారి అంత దూరం వచ్చేసాక డబ్బులు కమిట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత అంత దూరం వచ్చేసాక రిటర్న్ రావడానికి ఇక్కడ వాళ్ళకి చెప్పుకోవాలి కదా, అమెరికా వెళుతున్నారంటే ఇక్కడ ఎంత హడావిడి చేస్తారమ్మా, భజంత్రీలు తప్పట్లు తాళాలతో పంపిస్తారు. పాప అక్కడి నుంచి రిటర్న్ రావడానికి మరి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. మాట కమిట్ అయ్యి వెళ్ళాం కదా, నాకు ఏదీ లేదు. ఇన్ఫాక్ట్ మా వారు ఇల్లు కూడా కొన్నారు అక్కడ, నాకు ఇష్టం లేదని వచ్చేసాను పిల్లల్ని తీసుకొని. కానీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ చాలా బాధపడింది. లోపముద్ర నేను అన్బిలీవబుల్ చైల్డ్. ఎంత అంటే ఇంటర్నేషనల్లో అందరూ, షీజ్ ఓన్లీ ఇండియన్ ఇన్ ద క్లాస్. చైనీస్, వేరే అన్ని దేశాల వాళ్ళు ఉండేవాళ్ళు అందులో, షీజ్ ఓన్లీ ఇండియన్ అని. ఇంత సహనం, ఎంత లవ్, అఫెక్షన్ నేను నా జీవితంలో ఇంత చిన్న పిల్లలో నేను ఎప్పుడు చూడలేను. ఏ రోజైనా లోపాముద్ర సక్సెస్ఫుల్ కాకపోతే అది మీ వల్లే అని ఉంటానని తిట్టినాను. యూ హ్యావ్ టు బి అ గుడ్ పేరెంట్ టు ఎన్షూర్ షీ బికమ్స్ సక్సెస్ఫుల్. ఇప్పుడు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి బీటెక్ ఎంటెక్ అయిపోయిందమ్మా ఐఐటి చెన్నై నుంచి. రెండోది అబ్బాయి, వాడు ఇప్పుడు 3rd ఇయర్కి వస్తాడు ఇప్పుడు, అంటే ఇప్పుడు 2nd ఇయర్ వచ్చేస్తుంది వాడిది కూడా. వాడు చెన్నైయే, వాడిది బీటెక్ ఎంటెక్. 3 అమ్మాయి ప్రిపేర్ అవుతాను, వాళ్ళిద్దరే హెల్ప్ చేస్తున్నారు. పెద్దది ఇప్పుడు చెల్లెలతో కూర్చొని తనని షీస్ హెల్పింగ్ టు ప్రిపేర్. షీస్ వెరీ గుడ్ టీచర్, షీస్ అమేజింగ్ టీచర్. యాక్చువల్లీ చాలా సర్కిల్స్లో వినిపించే మాట, పాత బస్తీ కదా, పాత బస్తీ ఎప్పటికీ కొత్త బస్తీ కాలేదు అనేది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అదే చాలా నచ్చింది నాకు. పాత అంటే సనాతన, సనాతనాన్ని ఎంత ప్రేమిస్తామో మనము, సనాతన ధర్మం ఎంత ముఖ్యమో, ఆ పాత బస్తీగానే ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? డెవలప్మెంట్ వేరు, పాత బస్తీ వేరు. ఎంత డెవలప్ అయిన పాత బస్తీనే ఉండిపోవాలి అది. అంటే మనస్తత్వాలు పాత బస్తీ ఉండాలి, ప్రేమలు పాత బస్తీ ఉండాలి, అభివృద్ధి భక్తి పాత బస్తీ ఉండాలి, అభివృద్ధి కొత్త బస్తీ ఉండాలి. కానీ కొత్త బస్తీలాగా పాత బస్తీ వాళ్ళు అవ్వకూడదు. నేను మొత్తం నిజంగా దేవుడిని కోరుకుంటాను ఇది. ఆ ప్రేమలు, అభిమానాలు, ఆదరణ, భోజనం పెట్టే వాళ్ళ మనస్తత్వము, అసలు అందరూ ఉంటారమ్మా. మీరు నార్త్ ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, నిజంగా దాట్ ఈజ్ ట్రూ ఇండియా. మీరు అక్కడికి వెళితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నట్టు అందరూ దొరుకుతారు మీకు పాత బస్తీలో. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అనుకుంటున్న పాత బస్తీ ఆ కలుపుగోలుతనం, ఆ ప్రేమ, ఆప్యాయతలు అలానే ఉండాలని ప్రతి ఒక్కరు భారతీయతలోనే ఆ తత్వం ఉంటుంది. కానీ అభివృద్ధి నోచుకొని పాత బస్తీ ఎందుకు అనే ప్రశ్న ఉండకూడదు కదా. అభివృద్ధి వాళ్ళకి మాత్రం ఏం తప్పు? వాళ్ళు అందరిలాగే ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు జరగట్లేదు పాత బస్తీలో అభివృద్ధి? ఎందుకు ఎవరికి పట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 ఏళ్లగా అది ఒకరి సొత్తు అయిపోయింది. 40 ఏళ్లగా అది ఒకరి సొత్తు. వాళ్ళ పరిపాలన వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళు లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అదే రాజ్యం, వాళ్ళు ఏం చేస్తే అదే వాళ్ళ తలరాత. ఎవరూ కూడా వెళ్ళి గట్టిగా నిర్భయంగా ప్రశ్నించి వాళ్ళకి ఎదురు నిలబడే వాళ్ళు బహుశా ఇప్పటి వరకు ఉండకపోవడం. అంటే మన నరేంద్ర గారు వీళ్ళందరూ ఉన్న కాలంలో
చాలా కష్టపడి శ్రమించి చాలా మందికి నిలబడి ప్రశ్నించారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఎవ్వరూ లేకపోవడం. ఓకే. అయితే ఆ పునః మళ్ళీ ఆ ప్రశ్నించే తరం రావాలని నేను కోరుకుంటున్నాను. మీ ద్వారా చూడబోతున్నామా? పరమేశ్వరుడు అవకాశం ఇస్తే చాలా మంది ఇన్ని నెలలుగా సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను తల్లి. చాలా మంది అడుగుతారు నన్ను, అమ్మ మీరెందుకు మాకు అధినేతగా నిలబడకూడదు, మీరెందుకు మా నాయకురాలుగా నిలబడకూడదని. పరమేశ్వరుడి దయ తల్లి. రామచంద్రుడు నిర్ణయించితే నిజంగా నేను వాళ్ళ కోసం నిలబడాలి అని అంటే ఇప్పుడు ఎలాగో నిలబడ్డాను, కానీ రాజకీయ పరంగా కూడా నేను నిలబడాలని కనుక నాకు రాత రాసిపెట్టి ఉంటే వెనకాడే మాట అయితే లేదు, వెనకాడే విషయమే లేదు దాని గురించి. అలానే రాజకీయం కోసం వెళ్ళే వ్యక్తిని కాదు నేను, నా వాళ్ళ కోసం వెళతా. అవసరమైతే రాజకీయం కనుక నా జీవితంలో కూడా భాగస్వామ్యం తీసుకోదలుచుకుంటే తీసుకుంటాను. ఓకే. కానీ ఇంత సాఫ్ట్గా కనిపిస్తూ ఉన్నారు, చాలా ట్రెడిషనల్ ఉమెన్ యు ఆర్, లైక్ స్మూత్గా మీ డెలివరీ టాక్స్ అన్నీ ఉంటాయి. ఎలా సాధ్యం అనుకుంటారు? పొలిటికల్గా ఆ రగ్గడ్ అండ్ ర్యాష్నెస్కి ఆ ట్రావెల్ ఎంటైర్లీ డిఫరెంటే కదా, సెట్ అవుతారు అనిపిస్తుందా మీకు చూస్తూ ఉంటే? రామచంద్రుడు ఎలా ఉంటాడు తల్లి? నీలమేఘ శ్యాముడు, కోదండ రాముడు, స్త్రీయత్వం కలిసిన చాలా అందగాడు ఆయన. మహర్షులందరూ ఆయన వనవాసం చేసేటప్పుడు రామా ఇంత అందమేమిటయ్యా నీకు అని మగవాళ్ళు సైతం ఆయన తనవాడైతే బాగుంటుందని కోరుకునేంత అందం, అంత మెత్తదనం. ఈ రామాయణం మొత్తంలో చూస్తే కూడా ఆయన పెద్దగా మాట్లాడినట్టు మనకి ఎక్కడా కనిపించదు. రావణాసుడిని చంపలేదు ఆయన. చంపడానికి కావాల్సింది ఏంటి తల్లి? హ్యాట్ ఫీట్ పూటని అరవడమా? లేనిపోని డాంబికాలు బాహ్యంగా చూపించుకోవడమా? మరి అమ్మవారు ఉంది, పార్వతీదేవి ఎంత శాంతంగా ఉంటుంది, లక్ష్మీదేవి ఎంత శాంతంగా ఉంటుంది, సరస్వతి ఎంత శాంతంగా ఉంటుంది. అవసరమైన మహిషాసుడిని చంపడానికి ఆ నిమిషంలో కాళీ దుర్గ రూపాలు ఎత్తలేదా? ఇప్పుడు మనం చెయ్యదలుచుకున్న పనిలో మనకి ఏకాగ్రత ఉండి అకుంఠిత దీక్షతో మనం వెళుతున్నప్పుడు మన పని చెప్పాలి తల్లి. మనం ఎవరో మన మాటలో మన బాహ్య ప్రకటన చెప్పక్కర్లేదు. నా పని ఏమిటి? నాతో ఉన్న నా వాళ్ళైన పాత బస్తీలోని చక్కటి వాళ్ళకి నేనున్నానమ్మా, నేనున్నానయ్యా అని ధైర్యం కల్పిస్తూ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళడం. అవసరమైతే యుద్ధ ప్రకటన చేయవలసి వస్తే ఆ రోజు చేద్దాం. దానికి దేవన్ను నుంచి అరవడం ఎందుకు తల్లి? ఊరికే నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అవసరం లేదు కదమ్మా. చాలా దూరంగా ఉంటారా నాయిస్ పొల్యూషన్స్కి? అంటే అది ఎందుకు పనికిరాకపోతే నేను దాని జోలికి వెళ్ళను తల్లి, వెళ్ళను అస్సలు. తాటాకు చప్పుళ్ళకి నేను అసలు భయపడను, తాటాకు చప్పుళ్ళు నేను చెయ్యను. శాంతంగా ఉంటే శాంతపరు మనుషులనే కానీ చేతగాని వాళ్ళని కాదు. నేను శాంతంగా కూడా. రుద్రమదేవి బిడ్డవి వెనక వేసుకొని కట్టుకొని యుద్ధానికి వెళ్ళింది, ఆడేం అరవలేదే. మీకు చెప్పారా మీరు మాట్లాడుతూ ఉన్నా, మిమ్మల్ని చూస్తూ ఉన్నా మీరు ఆర్టిస్ట్ సురేఖ వాణిలా ఉన్నారు? తెలీదమ్మా. తెలుసా సురేఖ వాణి అంటే? ఆవిడ సన్నగా పొడుగ్గా ఉంటుంది. మా కోల ఫేస్, ఆ ముక్కు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆవిడే గుర్తొస్తూ ఉన్నారు, ఆవిడతో మాట్లాడినట్టు. ఎందుకంటే గతంలో ఒకసారి నేను ఆవిడని కలిసి ఇలా పలకరించడం జరిగింది. మనుషుల్ని పోలే మనుషులు 7 ఉంటారు అంటారు, అందులో మాకు ఈ ఇండస్ట్రీలో మీరు